హాయ్ ఫ్రెండ్స్, మేమందరం సరస్వతి పుష్కరాలకు వెళ్తున్నాం. ఫైనల్గా పుష్కరాలకైతే స్టార్ట్ అయ్యామండి. మా ఇంటి దగ్గర నుండి మేము దారిలో ఏమేమి చేసామో, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసామో ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. మేము బయలుదేరే టైం వచ్చేసి 11:30 అయింది. మేము నైట్ ఇంటికి వచ్చేసరికి 1 o'clock అయిందండి. ఇంటి దగ్గర కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. ఇంటి దగ్గర ఫుడ్ వచ్చేసి పులిహోర చేశాను, అది కూడా చూపెడతాను. ఈ వీడియోలో మాత్రం మేము ఇక్కడ మా ఇంటి దగ్గర నుండి కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలకు త్రివేణి సంగమంలో స్నానఘట్టం వరకు ఎలా చేరుకున్నామనేది ఈ వీడియోలో చూపెడతాను. నెక్స్ట్ వీడియోలో మేము ఎలా దీపాలు వదిలాము, దర్శనం ఎలా జరిగింది ఏంటిది అనేది ఆ వీడియోలో పెడతాను, చూడండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ప్లేస్ మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. దీన్ని బట్టి తెలుస్తుంది మీకు మేము ఏ ఏరియాలో ఉంటాము అనేది. ముందు వీడియోలలో తెలుస్తుందండి. మేమైతే ఇక్కడ 11:30కి స్టార్ట్ అయితే, అంటే మేము పర్టికులర్గా అనుకున్నది ఏంటంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ కాళేశ్వరము రీచ్ అయిన తర్వాత సాయంత్రం గంగా హారతికి అందుదామనే ఉద్దేశంగా మేము వెళ్ళామండి. అనుకున్నట్టుగానే జరిగింది. హారతి అంతా బాగా జరిగింది. నిజంగా ప్రతి ఒక్కరూ అనుభూతి చెందాల్సిన అది అండి హారతి చూడడం. దక్షిణ కాశీగా పేరు పొందిన మన తెలంగాణలో ఈ కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఇంత అద్భుతమైన పుష్కరాలు జరగడం నిజంగా మనందరికీ ఎంతో చూడదగ్గ విషయం అండి. అందరికీ ఎంతో అదృష్టం ఉంటే చూస్తామని అనుకున్నా నేనైతే. నిజంగా లిటరల్లీ ఆ వీడియో చూస్తున్నంతసేపు, మేము అక్కడ లైవ్లో చూసినంతసేపు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ సాంగ్స్ కానీ, అక్కడ వాళ్ళ హారతి ఇచ్చే విధానం కానీ ఇదే ఫస్ట్ టైం. అంటే కాశీలో జరిగేటివి చూసాము కానీ ఇలా లైవ్గా చూడడం అంటే ఇదే ఫస్ట్ టైం అండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ సాంగ్స్ వింటుంటే కూడా. స్టార్ట్ అయినప్పటి నుండి ఇంటి దగ్గర నుండి మంచిగానే వెళ్ళామండి. కానీ మాకు అసలైన స్ట్రగుల్ స్టార్ట్ అయింది ఇక్కడ. కాళేశ్వరం అని బోర్డు ఉంది కదండి, మేము అసలు డైరెక్ట్గా అటనే వెళ్తే అయిపోయేది. కానీ ఊర్లో ఒక అతను అడిగితే తను ఏం చెప్పారంటే, ఇటు నుండి వెళ్తే చాలా వరకు ట్రాఫిక్ జామ్ ఉంది, మీరు కెనాల్ వైపు నుంచి వెళ్ళండి అని చెప్తే సరే అని మేము అన్నారం కెనాల్ వైపు నుంచి వెళ్ళామండి. ముందు చూడండి, కెనాల్ వైపు వెళ్ళేసరికి అంటే ఒక్కొక్కరు ఎవరైనా కూడా బోర్డు ఉన్న వైపు నుంచి కంటే ఈజీ వెళ్ళే మార్గం చూస్తారు కదా, అయితే మేము కూడా అలానే చూసి అట్లనే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇది ఈజీయా, అసలు అది ఈజీయా అర్థం కాలేదు మాకు. అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి మా స్ట్రగుల్ అంతా. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 7 kilometers వరకు ట్రాఫిక్ ఇలానే ఉందండి. వెహికల్స్ ఆగి మేము 2.5 hours వెహికల్లోనే స్ట్రక్ అయిపోయాము. ఒక్క వెహికల్ కూడా ముందుకు కదలలేని పరిస్థితి. మీరు ఇందులో చూసినట్టయితే ముందు కనబడుతుంది మీకు. అయితే మళ్ళీ ఇక్కడ ఏంటంటే వీకెండ్ కాబట్టి మన తెలంగాణ స్టేట్ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు ఎక్కువ వచ్చారండి. అందువలన ట్రాఫిక్ ఇంత అయిందనేసి అక్కడ చెప్పారండి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే మేము కూడా మాది కూడా అక్కడ తొందరగా వెళ్ళాలనే ఉద్దేశం వల్ల మేము ఈ దారి ఎంచుకున్నాము. అక్కడ జరిగింది ఏంటంటే అటువైపు నుంచి ఇంతకుముందు కాళేశ్వరం అని చూశారు కదా, అటువైపు సిరంచ ఫ్లైఓవర్ నుంచి ఎంట్రీ, ఈ రూట్ నుంచి ఎగ్జిట్ ఉందండి. కానీ మాకు తెలియక అందరు ఇట్లనే ఇటు నుంచి వెళ్తే తొందరగా వెళ్తాం, ఇటు నుంచి వెళ్తే తొందరగా వెళ్తాం అనేసి అందరు ఇట్లా వచ్చేసరికి ఇక్కడ ట్రాఫిక్ ఇంత స్ట్రక్ అయిపోయింది. అటువైపు నుంచి వచ్చేవాళ్ళు ఈజీగానే వచ్చారు, కానీ ఇది ఎగ్జిట్ దారి. మొత్తం ఆర్టీసీ బస్సులు కానీ మొత్తం వెహికల్స్ అన్నీ స్ట్రక్ అయిపోయినాయి. దాదాపు 2.5 hours 7 kilometers స్ట్రక్ అయినాయి. చాలా మంది అయితే ఇక్కడ వెహికల్స్ వదిలేసి వెళ్ళిపోయారు. చాలా వరకు అంటే వెహికల్స్ ఇక్కడ వదిలేసి 5 kilometers 3 kilometers 7 kilometers అనుకొని వాళ్ళు అనుకొని ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని చాలా మందిని నడుచుకుంటూ వెళ్ళారండి. మేమైతే ఇక్కడ ఇది అడవి ప్రాంతం కదా, ఇక్కడ లైట్లు లేవు. మళ్ళీ రిటర్న్లో మేము ఇక్కడికి వెళ్తాం కరెక్టే, కానీ మళ్ళీ నెక్స్ట్ రిటర్న్లో వచ్చేటప్పుడు మనకి ఇంత దూరం ఎట్లా వస్తాము, అక్కడ దర్శనం ఏ టైంకి అవుతుందో తెలియదు, స్నానం ఏ టైంకి అవుతుందో తెలియదు. ఇవన్నీ తెలియకుండా మేము వెహికల్ ఇక్కడ వదిలేసి వెళ్తే ఎట్లా అనుకొని మేము మైత్రి వనం దాకానైతే వెహికల్ తీసుకొని వెళ్ళామండి. ఆ తర్వాత మేము వెహికల్ అక్కడ పార్క్ చేసి ఆటోకి వెళ్ళాము. డోర్ అయిపోయినా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇక్కడ వరకు ఉంది ట్రాఫిక్. ఇక్కడ వరకు ఉంది ట్రాఫిక్.
చూడండి మీకు కనబడుతుంది కదా, వాటర్ బాటిల్స్ వెహికల్స్ ఉన్న దగ్గరికి వచ్చి అమ్ముతున్నారు. నిజంగా దాహం కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఇది కూడా ఒకటి. ఒక బాటిల్ 40 రూపీస్ వచ్చేసి అమ్మారండి. తీసుకున్నాం మేము కూడా. చూడండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెం వెహికల్ కదలడం స్టార్ట్ అయ్యాయి. మేము మైత్రి వనం వరకు వెహికల్లో ఇలానే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వెళ్ళాము. స్ట్రగుల్ అని ఊరికే అంటున్నాను అనుకోకండి. ఇక్కడ మా వెహికల్ పార్క్ చేసేసి మేము ముందుకు వెళ్ళామండి. చూడండి ఫైనల్గా కాళేశ్వరం వచ్చామండి. ఇంకా 2 కిలోమీటర్స్ నడవాలట. మనం 2 దిక్కులో పోవచ్చు, అటు వెళ్ళొచ్చు ఇటు రావచ్చు. మేమున్న ప్లేస్ నుంచి ఆటో తీసుకొని ఈచ్ 150 రూపీస్ అండి. పుష్కర ఘాట్కి విఐపి పుష్కర ఘాట్ అని ఉంది, అక్కడికి తీసుకెళ్లారండి ఆటో వాళ్ళు. నిజంగా మేము అనుకున్న టైంకి అయితే రీచ్ అయ్యామండి. మేము అంటే ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నాం కానీ మరీ ఇంత ఉంటుంది అని అయితే అస్సలు అనుకోలేదు.